హ్యాప్లోడిప్లాయిడీ కండిషన్ ఇన్ హనీబీస్. హ్యాప్లోడిప్లాయిడీ అంటే ఏంటి అంటే వీటిలో ఏమవుతుందంటే హనీబీస్లో హ్యాప్లాయిడ్ కండిషన్ ఉంటుంది, డిప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. అంటే ఎన్ స్టేజ్ ఉంటుంది, 2n స్టేజ్ ఉంటుంది. అందుకే హనీబీస్లో ఉండేదాన్ని ఏమంటారంటే హ్యాప్లోడిప్లాయిడీ కండిషన్ అంటారు. హ్యాప్లోడిప్లాయిడీ కండిషన్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే హనీబీస్, యాంట్స్, వాస్ప్, ఇవన్నీ కూడా హ్యాప్లోడిప్లాయిడీ కండిషన్ చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా ఏ ఆర్డర్కి సంబంధించినట్టు ఇవన్నీ ఇన్సెక్ట్స్, క్లాస్ ఇన్సెక్టా. వీటి ఆర్డర్ వచ్చేసరికి ఏంటంటే హైమనోప్టెరా. హైమనోప్టెరా అంటే మీనింగ్ ఏంటంటే హైమన్ అంటే ఏంటంటే హైమను అంటే మనం ఏం చెప్తామంటే మెంబ్రేన్ అని చెప్తున్నాను. టెరా అంటే కనుక టెరా అంటే వింగ్స్, అంటే మెంబ్రేన్ వింగ్స్ ఉన్న ఇన్సెక్ట్స్ మొత్తాన్ని ఏ ఆర్డర్లో ఉంచారంటే హైమనోప్టెరాలో ఉంచారు. ఈ హైమనోప్టెరా ఆర్గానిజమ్స్ ఏం చూపిస్తుంది అంటే హ్యాప్లోడిప్లాయిడీ కండిషన్ ఉంటుందని చెప్తారు. వీటిలో ఈ హనీ బీస్లోకి వచ్చేసరికి మనకి ఏం చెప్తున్నాం అంటే సెక్స్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్ డిటర్మైన్డ్ బై ద నంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. దేని మీద డిపెండ్ అవుతుందంటే సెక్స్ ఆఫ్ ది ఆఫ్ స్ప్రింగ్స్ డిపెండ్స్ ఆన్ ద డిటర్మైన్డ్ బై ద నంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ మీద డిపెండ్ అవుతుంది, నంబర్ ఆఫ్ సెట్స్ మీద. ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తామంటే హనీబీస్లో మనకేంటంటే క్వీను, వర్కర్స్ అనేవి ఉంటున్నాను. క్వీను, వర్కర్స్, డ్రోన్స్ అనేవాళ్ళు ఉంటారు. ఫీమేల్లోకి వచ్చేసరికి క్వీను, వర్కరు ఫీమేల్. డ్రోన్ వచ్చేసరికి మేల్ అంటాం, మేల్ని డ్రోన్ అంటున్నాం. వీటిలో క్వీన్లో క్రోమోజోమ్స్ నంబర్ ఎంత అంటే కనుక 32. క్వీన్లో కానీ ఫీమేల్లో కానీ క్రోమోజోమల్ నెంబర్ ఎంత 32, అంటే 2n కండిషన్ ఉంటుంది. డ్రోన్ మేల్ని డ్రోన్ అంటున్నాను. వీటిలో క్రోమోజోమల్ నెంబర్ ఎంత అంటే కనుక 16 క్రోమోజోమ్స్, n స్టేజ్లో ఉందని చెప్తాం. ఓకేనా. ఇక్కడేమో డబుల్ ఉంది, ఇక్కడేమో సింగిల్గా ఉంది, అంటే దానికి ఆఫ్లో ఉందన్న. ఇప్పుడు మనకి రిప్రొడక్షన్ అప్పుడు మనకి ఏమవుతుందంటే అంటే గ్యామెటోజెనిసిస్, గ్యామెట్స్ ఫామ్ అయ్యేటప్పుడు క్వీన్ నుంచి మనకి ఏమవుతుందంటే 16 అంటే ఓవాస్లో మనకేమవుతుందంటే ఒక ఓవాలో 16 క్రోమోజోమ్స్ ఉంటున్నాయి, ఇంకో ఓవాలో 16 క్రోమోజోమ్స్ ఉంటున్నాయి. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి డ్రోన్స్ అంటే మేల్ యొక్క స్పెర్మటోజెనిసిస్ అప్పుడు మనకి ఏమవుతుందంటే మేల్ నుంచి వచ్చే స్పర్మ్స్లో 16 క్రోమోజోమ్సే ఉంటున్నాయి, అంటే మేల్లో ఎన్ని ఉంటున్నాయో గ్యామెట్స్లో కూడా అన్నీ ఉంటున్నాయి. ఫీమేల్లో వచ్చేసరికి ఫీమేల్లో ఉన్న క్రోమోజోమ్ నంబర్కి ఆఫ్ మనకేమొస్తుందంటే గ్యామెట్స్లోకి వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ మనకి ఓవా స్పర్మ్ రెండు ఫ్యూజ్ అవ్వటం వల్ల మనకు ఏం ఫామ్ అవుతుందంటే ఫీమేల్ ఫామ్ అవుతుందన్న. ఓకేనా. ఓవా స్పర్మ్ రెండు ఫ్యూజ్ అవ్వటం వల్ల మనకి ఏమొస్తుందంటే ఫీమేల్ వస్తుందని చెప్తాం. దీనిలో 16 క్రోమోజోమ్స్, దీనిలో 16 క్రోమోజోమ్స్ రెండు కలిసేసి మనకి 32 క్రోమోజోమ్స్ ఉన్న ఇండివిజువల్ వస్తుంది. 32 క్రోమోజోమ్స్ ఉంటే దాన్ని ఫీమేల్ అంటున్నాం. ఇక్కడికి వచ్చేసరికి అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్, ఇది అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ అన్న. స్పర్మ్ ఎక్కడ మీట్ అవ్వట్లేదు దీంతో. ఓకేనా. అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఏమవుతుందంటే డైరెక్ట్గా మేల్గా కన్వర్ట్ అవుతుంది. ఏ ప్రాసెస్ అంటే పార్థినోజెన్సిస్. ఓకేనా. అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి మనకేమొస్తుంది అంటే డ్రోన్స్ వస్తున్నాయన్న. ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి మనకేమొస్తుందంటే ఫీమేల్స్ వస్తున్నాయి. ఇక్కడ గ్యామెటోజెన్సిస్ జరిగేటప్పుడు ఫీమేల్లో జనరల్గా వేట్లో అయినా గ్యామెటోజెన్సిస్ జరిగేటప్పుడు మనకేం జరుగుతుందంటే మియాసిస్ జరుగుతున్నాను. ఎందుకంటే క్రోమోజోమ్ నెంబర్ ఆఫ్ అవ్వటం కోసం మియాసిస్ జరుగుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఫీమేల్స్లో ఓవా ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే అంటే ఊజెన్సిస్ అప్పుడు మనకేమవుతుందంటే మియాసిస్ ప్రాసెస్ ద్వారా ఓవా అనేవి ఫామ్ అవుతుంది, క్రోమోజోమ్ నెంబర్ ఆఫ్ అయింది. కానీ మేల్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మియాసిస్ జరగకుండా మైటాసిస్ జరుగుతుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. డ్రోన్స్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే స్పెర్మటోజెన్సిస్ అప్పుడు మనకి మైటాసిస్ ద్వారా స్పెర్మటోజెన్సిస్ జరుగుతుంది. మైటాసిస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మేల్లో ఎన్నైతే క్రోమోజోమ్స్ ఉన్నాయో అన్నే క్రోమోజోమ్స్ వస్తున్నాయి. ఒకవేళ మియాసిస్ జరిగింది అనుకోండి అన్న,
16లో 8 వస్తున్నాయి. అంటే అబ్నార్మల్ క్రోమోజోమ్స్ వస్తూ ఉంటుంటాయి వీటిలో. ఓకేనా? అంటే వచ్చే ఇండివిజువల్స్ ఏంటంటే అబ్నార్మల్గా ఉంటుంటారు. 8 క్రోమోజోమ్స్ 16 కలిస్తే వచ్చేవాళ్ళు ఏంటంటే అబ్నార్మల్గా ఉంటుంటారు. అందుకే వీటిని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మైటాసిస్ జరుగుతుంది. మైటాసిస్ జరగటం వల్ల సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చేస్తున్నాయి. మేల్ ఎన్ని ఉంటాయో స్పామ్స్లో కూడా అన్నీ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే క్వీన్లో అయితే అంటే ఫీమేల్స్లో అయితే కనుక గ్యామెటోజెన్సిస్ జరిగేటప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే మియాసిస్ ప్రాసెస్ జరుగుతుందన్న. డ్రోన్స్లో అయితే కనుక మనకి మైటాసిస్ ప్రాసెస్ జరుగుతుందంట. ఆ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్. తర్వాత వీటిలో ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచి అంటే మనకి ఫెర్టిలైజేషన్, ఓకేనా, ఫెర్టిలైజ్డ్ ఎగ్ స్పర్మ్ రెండు ఫ్యూజ్ అవటం వల్ల మనకు వచ్చేది ఏంటంటే ఫీమేల్. అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే కనుక మేల్స్నే డ్రోన్స్ అంటున్నాం. ప్రాసెస్ ఏంటంటే కనుక పార్థెనోజెన్సిస్. ఇక్కడ వచ్చిన ఫీమేల్స్ వచ్చినాయి మనకి 2n స్టేజ్లో ఉన్న ఫీమేల్స్ వచ్చినాయి. ఈ ఫీమేల్స్ మనం ఫీమేల్స్లో మనకేంటంటే కొన్ని క్వీన్ ఉంటుందని చెప్పుకుంటున్నాం, తర్వాత వర్కర్స్ ఉంటుందని చెప్పుకున్నాం. దేని మీద డిపెండ్ అవుతుంది క్వీన్గా అంటే వచ్చిన ఇండివిజువల్ అంటే వచ్చిన ఫీమేల్స్ అది క్వీన్ అవ్వాలా వర్కర్ అవ్వాలా అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే అవి తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అవుతున్నాను. ఓకేనా? ఫుడ్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి ఎంబ్రియో ఫామ్ అయిందో ఈ 32 క్రోమోజోమ్స్ ఉన్న అంటే ఫీమేల్ ఎంబ్రియో ఏమవుతుందంటే ఫీమేల్ ఎంబ్రియో హనీని పొలెన్ గ్రైన్స్ని తీసుకుంటే కనుక మనకు వచ్చేది ఏంటంటే వర్కర్. ఓకేనా? అలా కాకుండా ఎంబ్రియో రాయల్ జెల్లీని తీసుకుంటే కనుక రాయల్ జెల్లీలో మనకి ఏముంటున్నాయి అంటే న్యూట్రియంట్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి నాకు. ఓకేనా? అందుకే రాయల్ ఫుడ్ అంటారు. రాయల్ జెల్లీ తీసుకున్న ఏమవుతుంది అంటే క్వీన్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ వర్కర్స్ అనేవాళ్ళు స్టెరైల్, వీళ్ళకి ఎగ్ లేయింగ్ కెపాసిటీ లేదు ఇంకా. ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఓవరీ డెవలప్మెంట్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి ఉండవు. క్వీన్ తీసుకునే రాయల్ జెల్లీలో ఓవరీ డెవలప్మెంట్కి కావాల్సిన మొత్తం ఉంటాయి కాబట్టి వాటికి కావాల్సిన ఎంజైమ్స్ విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రోటీన్స్ ఇవన్నీ. ఇది ఫెర్టైల్ అంటే ఇక్కడ ఓన్లీ క్వీన్ ఒకటే క్వీన్కి ఒక్కదానికి ఎగ్ లేయింగ్ కెపాసిటీ ఉంటుందన్న. ఓకేనా? అంటే వీటిలో ఫెర్టిలిటీ అనేది అంటే హనీ బీస్ యొక్క ఫీమేల్లో ఫెర్టిలిటీ దేని మీద డిపెండ్ అవుతుందంటే అవి తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అవుతున్నాను. ఫీమేల్ ఎంబ్రియో కనుక హనీ బీని పోలెన్ని తీసుకుంటే వర్కర్స్గా కన్వర్ట్ అవుతుంది. వర్కర్స్ అనేవాళ్ళు స్టెరైల్. అలా కాకుండా రాయల్ జెల్లీని తీసుకుంటే కనుక అది క్వీన్గా కన్వర్ట్ అవుతుంది, అది ఫెర్టైల్. ఓకేనా? ఇక్కడ క్వీన్లో 32 క్రోమోజోమ్స్ ఉన్నాయన్న, దీన్ని 100% అనుకుంటున్నాం. డ్రోన్స్లోకి వచ్చేసరికి 16 క్రోమోజోమ్స్ ఉంటున్నాయి, దీన్ని 100%గా తీసుకుంటున్నాం. ఇక్కడ మియాసిస్ జరగటం వల్ల 50% ఒక ఓవలోకి 50% ఇంకో ఓవలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ డైరెక్ట్గా 100% దీనిలోకే వచ్చేస్తుంది స్పర్మ్లోకి. ఫీమేల్ నుంచి 50% జీనోమ్, మేల్ నుంచి 100% జీనోమ్ తీసుకుంటుంది వచ్చిన ఫీమేల్. అంటే రెండు ఫ్యూజ్ అవటం వల్ల ఓకేనా వచ్చిన ఫీమేల్ ఎంత పర్సెంటేజ్ని తీసుకుంటుందంటే పేరెంట్స్ నుంచి జీనోమ్ని 150% తీసుకుంటుందన్న. టోటల్గా ఎంత ఉంది? 200. ఇది 100, ఇది 100. టోటల్ 200 జీనోమ్లో అంటే ఇద్దరు పేరెంట్స్ నుంచి టోటల్ 200 జీనోమ్లో ఒక ఫీమేల్ ఎంత తీసుకుంటుందంటే జీనోమ్ని పేరెంట్స్ నుంచి 150% తీసుకుంటున్నాను. అంటే దీని నుంచి 50, ఫీమేల్ నుంచి, మేల్ నుంచి 100%. అంటే మేల్లో ఉన్న టోటల్ జీనోమ్ మొత్తాన్ని తీసేసుకుంటుంది. అంటే ఇది ఎంతకి ఈక్వల్ అని చెప్తాం అంటే 3/4కి ఈక్వల్ అని చెప్తున్నా, లేదా 75%కి ఈక్వల్ అని చెప్తాం. అంటే అవుట్ ఆఫ్ మనకేందంటే 200లో 150% ఇవి తీసుకుంటుంది ఫీమేల్. ఇది ఎంతకి ఈక్వల్ అని చెప్తాం అంటే 3/4, అంటే 150/200 3/4కి ఈక్వల్ అని చెప్తాం, లేదా
75% జీనోమ్ని ఇవి తీసుకుంటున్నాయి అని చెప్తాం పేరెంట్స్ నుంచి. ఓకేనా? అదే హ్యూమన్ బీయింగ్స్లో అయితే కనుక వీటిలో అయితే ఎలా ఉంటుందంటే 50% షేర్ చేసుకుంటున్నాయి అని చెప్తాం. అంటే పేరెంట్స్ నుంచి వచ్చిన జనరేషన్ 50% తీసుకుంటున్నాయని చెప్తాం. ఎందుకంటే మనకి రెండిట్లో మియాసిసే జరుగుతుంది కాబట్టి ఇక్కడ 50 ఇక్కడ 50%. ఓకేనా? 50-50 అంటే మనకేంటంటే 1/2 రేషియోలో తీసుకుంటున్నాయి అని చెప్తాం. కానీ డ్రోసోఫిలాలో వచ్చేసరికి అదే రేషియో అని చెప్తాం అంటే 3/4 అని చెప్తాం, లేదా 75% తీసుకుంటుందని చెప్తాం. ఓకేనా? అంటే పేరెంటల్ జీన్స్ని రిసీవ్ చేసుకోవటం ఎంత అంటే కనుక 32%. 75%. ఇక్కడ మనకి మేల్స్కి వచ్చేసరికి అంటే డ్రోన్స్కి వచ్చేసరికి ఏం చెప్తాం అంటే ఫాదర్ లేడని చెప్తాం అన్న. ఫాదరు సన్స్ డ్రోన్స్కి లేరని చెప్తాం. అంటే ఇక్కడ ఏంటంటే ఇది డ్రోన్ అన్న, ఇది డ్రోన్. ఇక్కడ మనకేంటంటే డ్రోన్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి డ్రోన్ ఫామ్ అవుతుందని చెప్తాం. అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ అంటే దీని నుంచి మనకి డ్రోన్ వస్తుంది. ఇది డ్రోన్. ఇక్కడ నుంచి రావడానికి ఇక్కడ ఫాదర్ లేడు కదా. ఇది వచ్చింది ఏంటంటే ఏ స్పామ్తో ఫెర్టిలైజేషన్ జరగట్లా. ఫెర్టిలైజేషన్ జరగకుండా అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి ఈ డ్రోన్ ఫామ్ అవుతుంది కాబట్టి డ్రోన్కి ఫాదర్ లేరని చెప్తానన్నా. డ్రోన్కి సన్స్ కూడా లేరని చెప్తున్నాం. ఎందుకు సన్స్ లేరని చెప్తున్నాం అంటే ఇది డ్రోన్ నుంచి వచ్చిన గ్యామెట్స్, ఇవి ఫీమేల్ నుంచి వచ్చిన గ్యామెట్స్. ఈ రెండు ఫ్యూజ్ అవటం వల్ల వచ్చేది ఫీమేల్. ఓకేనా? ఆ రెండు ఫ్యూజ్ అవటం వల్ల వచ్చేది ఫీమేల్. సన్స్ ఎక్కడ రావట్లా. ఓకేనా? అందుకే డ్రోన్స్కి సన్స్ లేరని చెప్తాం. కానీ ఎవరున్నారని చెప్తాం అంటే డ్రోన్స్కి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ ఉన్నారని చెప్తానన్న. అంటే ఇది డ్రోన్ అన్న, డ్రోన్ నుంచి వచ్చిన గ్యామెట్స్ ఇది రెండు ఫ్యూజ్ అవటం వల్ల ఇది వచ్చింది. అంటే డ్రోన్ యొక్క డాటర్ ఏమ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరంటే కనుక 2 గ్యామెట్స్ వస్తున్నాయి. ఇది అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ నుంచి ఈ డ్రోన్ ఫామ్ అవుతుంది. అంటే డ్రోన్కి మనకు ఎవరున్నారంటే గ్రాండ్ సన్ ఉండడం. ఓకేనా? ఈ గ్రాండ్ సన్కి వీడు గ్రాండ్ ఫాదర్ ఉండడు. అంటే మనం ఇక్కడ ఏం చెప్తామంటే మేల్స్కి ఫాదర్ లేరు, సన్స్ లేరు. కానీ ఎవరున్నారంటే గ్రాండ్ ఫాదర్ ఉండు, గ్రాండ్ సన్ ఉండు. ఓకేనా? సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. The genes located on the allosomes are called sex-linked genes. అంటే జీన్స్ సెక్స్ క్రోమోజోమ్స్ మీద ఉంటే వాటిని ఏమంటారంటే సెక్స్ లింక్డ్ జీన్స్ అంటున్నాను. సెక్స్ క్రోమోజోమ్స్ అన్నా అల్లోజోమ్స్ అన్నా ఒకటి. సెక్స్ లింక్డ్ క్యారెక్టర్స్ అండ్ దేర్ ఇన్హెరిటెన్స్ ఈజ్ సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్. సెక్స్ లింక్డ్ క్యారెక్టర్స్ అండ్ దేర్ ఇన్హెరిటెన్స్ ని ఏమంటున్నాం అంటే సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటున్నాం. అంటే అవి సెక్స్ లింక్డ్ క్యారెక్టర్స్ కానీ ఆ క్యారెక్టర్స్ నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవటం, వీటిని ఏమంటున్నాం అంటే సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ అంటున్నాను. బోత్ ద సెక్సెస్ హ్యావ్ సేమ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అంటే మేల్లో ఉంటే మేల్ నుంచి ఫీమేల్కి వెళ్ళటం, ఓకేనా? ఫీమేల్లో ఉంటే ఫీమేల్ నుంచి మేల్కి వెళ్ళటం లేదా ఫీమేల్కి వెళ్ళటం, ఇలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంటున్నాను. ఏదైనా సరే సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ ఏమైనా ఉంటే కనుక డిజార్డర్స్ అవి ఏమవుతుందంటే బోత్ సెక్సెస్ హ్యావ్ సేమ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఇన్హెరిటెన్స్. బోత్ సెక్సెస్ ఏం చేస్తున్నాయి అంటే రెండింటిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి అని చెప్తారు. సేమ్ ప్రాబబిలిటీ ఉంటుందని చెప్తారు డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం. సెక్స్ లింక్డ్ జీన్స్. జీన్స్ ప్రజెంట్ ఆన్ ద ఎక్స్ ఆర్ వై క్రోమోజోమ్. ఎక్స్ క్రోమోజోమ్ మీద కానీ వై క్రోమోజోమ్ మీద కానీ ఉండే జీన్స్ని ఏమంటున్నాం అంటే సెక్స్ లింక్డ్ జీన్స్ అంటున్నాను. వీటిలో మనకేంటంటే ఎక్స్ లింక్డ్ జీన్స్ ఉంటున్నాయి, వై లింక్డ్ జీన్స్ ఉంటున్నాయి, ఎక్స్ వై లింక్డ్ జీన్స్ ఉంటున్నాయి. ఓకేనా? ఇది ఎక్స్ క్రోమోజోమ్స్, ఇది వై క్రోమోజోమ్. ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉండేది ఏంటంటే ఎక్స్ లింక్డ్ జీన్స్ అంటాం. వై క్రోమోజోమ్ మీద మనకి ఏమంటున్నాయి అంటే మేల్లోకి వచ్చేసరికి మనకి ఏం చెప్తాం అంటే మేల్లో ఇది ఫీమేల్లోనన్నా ఇది మేల్లోకి వచ్చేసరికి ఎక్స్ వై రెండు ఉంటుంది. అంటే మేల్లోకి వచ్చేసరికి కొంత పార్ట్ ఏమవుతుందంటే ఎక్స్ లింక్డ్, కొంత పార్ట్ వై లింక్డ్,
కొంత పార్ట్ ఏమవుతుందంటే XY లింక్డ్ ఉంటుందని చెప్తాం. ఇది ఫీమేల్. ఫస్ట్ ఎక్స్ లింక్డ్ జీన్స్, ఇవి ఎక్స్ లింక్డ్ అన్న, అంటే ఎక్స్ లింక్డ్ అనేవి ఫీమేల్స్ లో అయితే కనుక ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉంటున్నాయి, మేల్స్ లో అయితే కనుక ఇది ఎక్స్ లింక్డ్ జీన్ కదా, ఇది ఎక్స్ లింక్డ్ జీన్. ఇదంతా ఎక్స్ క్రోమోజోమ్ అన్న మేల్లో, కిందదేమో వై క్రోమోజోమ్, ఇది వై క్రోమోజోమ్, ఇది ఎక్స్ క్రోమోజోమ్. ఫీమేల్లో అయితే కనుక రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ కదా, ఇది ఇది ఎక్స్, ఇది వై. ఇక్కడ నుంచి ఇంతవరకు ఉన్నది ఏంటంటే ఎక్స్ లింక్డ్ కదా. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ లింక్డ్ గురించి, జీన్స్ లొకేటెడ్ ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్. ఏ జీన్స్ అయితే ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉంటాయో వాటిని ఎక్స్ లింక్డ్ జీన్స్ అంటాం కదా. ఇక్కడ కూడా అంతే, ఎక్స్ లింక్డ్ జీన్స్ అంటున్నాం వీటిని మేల్స్ లో అయితే కనుక. ఈ మేల్స్ లో ఉండే అంటే ఎక్స్ మీద ఉండే ఎక్స్ లింక్డ్ జీన్స్ యొక్క అలెల్స్ వై మీద ఆబ్సెంట్ కదా. ద జీన్స్ లొకేటెడ్ ఆన్ ద ఎక్స్ క్రోమోజోమ్ అలెల్స్ ఆర్ ఆబ్సెంట్ ఆన్ ద వై క్రోమోజోమ్. అంటే ఎక్స్ మీద ఉండే జీన్స్ వై మీద ఉండవు, అందుకే వీటిని ఏమంటాం అంటే ఎక్స్ లింక్డ్ జీన్స్ అంటున్నాం. ఇప్పుడు మేల్లో ఎక్స్ ఉంది నాన్న, ఈ ఎక్స్ మీద ఉన్న అలెల్స్ ఏవి ఇక్కడ వై మీద ఉండదు, అందుకే వీటిని ఎక్స్ లింక్డ్ అనే అంటున్నాం కదా. అది ఈ ఎక్స్ లింక్డ్ లోకి వచ్చేసరికి మేల్స్ అనే వాళ్ళని ఏం చెప్తాం అంటే హెమీజైగస్ అంటున్నాం. మేల్స్ ని హెమీజైగస్. ఎందుకు హెమీజైగస్ అంటున్నాం అంటే మేల్లో ఒక ఎక్స్ క్రోమోజోమే ఉంది, అదే ఫీమేల్ అయితే కనుక రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మేల్లో ఒక అల్లెలే ఉంటుంది ఇంకనా, వీటిలో పెయిర్డ్ అల్లెల్స్ ఉంటున్నాయి. ఇప్పుడు దీనిలో ఎక్స్ లింక్డ్లోకి వచ్చేసరికి ఏమని చెప్తాం అంటే ఫీమేల్స్లో వచ్చేసరికి ఇదో అల్లెలు ఇదో అల్లెలు నన్ను, ఎందుకంటే హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి 2 అల్లెల్స్ ఉంటున్నాయి అని చెప్తాం. కానీ మేల్లోకి వచ్చేసరికి ఒక ఎక్సే ఉంటుంది కాబట్టి 2 అల్లెల్స్ ఉండవు, సింగిల్ అల్లెలే ఉంటుంది ఇక్కడ కదా, అన్పేర్డ్ అల్లెల్ ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటుంటే హెమీజైగస్ అంటాం మేల్ని. ఫీమేల్కి వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే హోమోజైగస్ అని చెప్తాం, లేదా హెట్రోజైగస్ అని చెప్తాం. ఎందుకంటే ఇది ఒక అల్లెల్ నాన్న, ఇది హైట్కి సంబంధించింది క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇదొక అల్లెలు ఇదొక అల్లెలు. హోమోలోగస్ క్రోమోజోమ్ మీద అల్లెల్స్ ఉన్నాయి, దీనికి సంబంధించిన 2 అల్లెల్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాపిటల్ టీ ఉంటే దాన్ని ఏమంటాం అంటే హోమోజైగస్ అంటాం. అలా కాకుండా క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందనుకోండి దాన్ని హెట్రోజైగస్ అంటాం కదా. క్యాపిటల్ టీ అంటే హోమోజైగస్ అంటాం, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంటే కనుక దాన్ని హెట్రోజైగస్ అంటాం. ఓకేనా. అందుకే మేల్స్ లోకి వచ్చేసరికి హెమీజైగస్ అంటున్నాం, గుర్తుపెట్టుకోవాలా. మేల్స్ లో హెమీజైగస్ నన్ను, ఎందుకంటే అన్పెయిర్డ్ సింగిల్ గానే ఉంటుంది అల్లెల్. ఫీమేల్లోకి వచ్చేసరికి ఏంటంటే 2 అల్లెల్స్ ఉంటున్నాయి. ఓకేనా. అది హోమోజైగస్ అవ్వచ్చు, హెట్రోజైగస్ అవ్వచ్చు, క్యాపిటల్ టీ అవ్వచ్చు, లేదా క్యాపిటల్ టీ స్మాల్ టీ అవ్వచ్చు, అది హోమోజైగస్. హెట్రోజైగస్ అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ, దీన్ని ఏమంటుంటే హెట్రోజైగస్ అంటాం. నెక్స్ట్ వై లింక్డ్ జీన్స్. ఇవి వై లింక్డ్ జీన్స్ అన్న. వై లింక్డ్ జీన్స్ అనేవి ఓన్లీ వై క్రోమోజోమ్ మీద మాత్రమే ఉంటున్నాయి, వై లింక్డ్ కదా. ఇది కూడా హెమీజైగస్ అంటాం వై లింక్డ్ కూడా, ఎందుకంటే దీని మీద ఉన్నాయి ఇంకా దీని మీద ఉండవు ఎక్స్ మీద, అందుకే వై లింక్డ్ జీన్స్ అంటున్నాం. ఇది ఓకేనా, ఈ రీజన్ లో మాత్రమే ఉంటాయి అలెల్స్, దీన్ని వై లింక్డ్ జీన్స్ అంటున్నాం. ఈ వై లింక్డ్ జీన్స్ ఏమంటాం అంటే హొలాండ్రిక్ జీన్స్ అంటున్నాం. హొలాండ్రిక్ జీన్స్ ఎందుకు హొలాండ్రిక్ జీన్స్ అంటున్నామంటే ఇవి డైరెక్ట్ గా అంటే వైకి సంబంధించిన జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్ గా ఫాదర్ నుంచి సన్నకి వెళ్ళిపోతున్నాయి, డైరెక్ట్ గా డాటర్కి వెళ్ళదు అన్న. వై లింక్డ్ ఎప్పుడు ఫాదర్ నుంచి సన్నకే వెళ్ళిపోతుంది, డాటర్కి వెళ్ళదు. అందుకే ఇదేం చేస్తుంది, ఇట్ పాసెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫాదర్ టు సన్. అందుకే వై లింక్డ్ జీన్స్ ఏమంటాం అంటే హొలాండ్రిక్ జీన్ అంటున్నాం, హొలాండ్రిక్ జీన్. నెక్స్ట్ XY లింక్డ్ జీన్. ఇది XY లింక్డ్ జీన్ అన్న, ఇది ఎక్స్ క్రోమోజోమ్, ఇది వై క్రోమోజోమ్. ఈ రెండింటిని కలిపి ఈ సిగ్మెంట్ ని కలిపేసి ఏమంటున్నాం అంటే XY లింక్డ్ జీన్ అంటున్నాం. ఎందుకంటే దీని మీద ఉంటాయి
దీని మీద ఉండేవి దీని మీద ఉంటాయి. అందుకే XY లింక్డ్ అంటున్నాను అన్న. ఇదేంటంటే హోమోలోగస్ పార్ట్ లేదా హోమోలోగస్ సిగ్మెంట్. ఇది వచ్చేసరికి ఏమంటామంటే నాన్ హోమోలోగస్ పార్ట్ అంటాం లేదా నాన్ హోమోలోగస్ సిగ్మెంట్ అంటున్నాను ఈ రెండింటిని. ఎందుకంటే దీని మీద ఉండే జీన్స్ దీని మీద ఉండవు, దీని మీద ఉండేవి దీని మీద ఉండవు. ఇది నాన్ హోమోలోగస్. XY లింక్డ్ వచ్చేసరికి ఏం చెప్తున్నామంటే హోమోలోగస్ పార్ట్ అంటున్నాం కదా. వీటిని ఏమంటున్నామంటే సూడో ఆటోజోమల్ రీజన్ అని కూడా అంటున్నాను అన్న. ఇది సూడో ఆటోజోమల్ రీజన్ అని కూడా అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరిగిద్ది రెండింటి మధ్య. ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరగదు, అందుకే నాన్ హోమోలోగస్ పార్ట్ అంటున్నాం ఈ రెండింటిని. ఇక్కడ మాత్రం క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది, అందుకే దీన్ని ఏమంటుంటే సూడో ఆటోజోమల్. అంటే ఆటోజోమ్స్ లో క్యారెక్టర్స్ ఏమవుతాయి అంటే రెండింటికి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. మేల్లో ఉంటే ఫీమేల్కి వెళ్తే, ఫీమేల్లో ఉంటే మేల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ లింక్డ్ వై లింక్డ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్స్ లింక్డ్ ఉందనుకోండి, అదేమవుతుందంటే ఫీమేల్కి వెళ్తుంది, మేల్కి వెళ్తుంది. వై లింక్డ్ వచ్చేసరికి ఓన్లీ మేల్కే వెళ్తుంది ఈ క్యారెక్టర్. ఓకేనా? దీన్ని ఏమంటుంటే సూడో ఆటోజోమల్ రీజన్ అంటాం, హోమోలోగస్ రీజన్. సూడో ఆటోజోమల్ రీజన్ అంటే ఆటోజోమ్స్ లో క్యారెక్టర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయో ఈ హోమోలోగస్ రీజన్ లో కూడా అలాగే డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కాబట్టి దీన్ని సూడో ఆటోజోమల్ రీజన్ అంటాం. ఇది ఎక్స్ లింక్ లోకి వచ్చేసరికి హెమీజైగస్ అనే వర్డ్ అన్న, హోమోజైగస్ వర్డ్. ఇక్కడ హోలాండ్రిక్ జీన్ కదా. ఇక్కడ ఏంటంటే XY లింక్డ్ అనేది ఇన్కంప్లీట్లీ సెక్స్ లింక్డ్ జీన్స్ అంటాం. ఓకేనా? ఇన్కంప్లీట్లీ సెక్స్ లింక్డ్ జీన్స్. ఇక్కడ ఏమవుతుందంటే పెయిరింగ్ అండ్ క్రాసింగ్ ఓవర్ జరుగుతుందని చెప్తాం వాటిలో. ఓకేనా? సెక్స్ లింకేజ్ ఇన్ డ్రోసోఫిలా. డ్రోసోఫిలాలో సెక్స్ లింకేజ్ గురించి TH మోర్గాన్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాడు డ్రోసోఫిలా మీద. అందుకే ఏమన్నా అంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ అంటున్నాను. ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్, ఫ్లైమ్యాన్ ఆఫ్ జెనెటిక్స్ అని కూడా చెప్పుకున్నాను. డ్రోసోఫిలా మీద రీసెర్చ్ చేశాడు కాబట్టి ఏం చేశాడంటే ఏ క్యారెక్టర్స్ని తీసుకున్నాడంటే వేటి మధ్య క్రాసింగ్ చేశాడంటే రెడ్ ఐడ్ ఫీమేల్, డ్రోసోఫిలా గురించి చెప్పుకుంటున్నాను. రెడ్ ఐడ్ ఫీమేల్స్ని తర్వాత వైట్ ఐడ్ ఫీమేల్, ఈ రెండు పేరెంట్స్ మధ్య క్రాసింగ్ చేశాడు. ఓకేనా? ఏదంటే కనుక రెడ్ ఐడ్ ఫీమేల్, వైట్ ఐడ్ మేల్. వైట్ ఐడ్ మేల్ అన్న రెడ్ ఐడ్ ఫీమేల్, ఈ రెండింటి మధ్య క్రాసింగ్ చేశాడు. రెడ్ ఐ అనేది ఏంటంటే డ్రోసోఫిలాలో కామన్ కలర్, ఐ కలర్ అది. వైట్ ఐ అనేది ఏంటంటే ఈ ఎక్స్ క్రోమోజోమ్ అంటే మనకి కలర్ ని ఇండికేట్ చేసే జీన్స్ లో మ్యుటేషన్ రావటం వల్ల జనరల్గా ఏంటంటే రెడ్ అనేది కామన్ డ్రోసోఫిలాలో, ఐస్ రెడ్ గా ఉండటం అనేది. కానీ కొన్నిట్లో వైట్ ఐని కూడా ఐడెంటిఫై చేశాడు ఆయన. ఎందుకు వైట్ ఐ వచ్చిందంటే ఆ రెడ్ కలర్ ని ఇండికేట్ చేసే జీన్ లో మ్యుటేషన్స్ రావటం వల్ల ఆ ఐ కలర్ అనేది రెడ్ రాకుండా వైట్ వచ్చేసింది. ఓకేనా? ఈయన తీసుకున్న పేరెంట్స్ ఎలా ఉన్నారంటే రెడ్ ఐడ్ ఫీమేల్, వైట్ ఐ మేల్ మధ్య క్రాసింగ్ చేశాడు. పేరెంట్స్ యొక్క జీనోటైప్ ఇదన్న ఎక్స్ క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ ఆర్ అంటే రెడ్ నన్న, ఇది డామినెంట్. ఎక్స్ క్యాపిటల్ ఆర్, ఎక్స్ క్యాపిటల్ ఆర్, ఎందుకంటే రెడ్ ఐడ్ ఫీమేల్. రెడ్ ఐడ్ ఫీమేల్ అనేది నార్మల్. వైట్ ఐ ఇక్కడ ఏంటంటే మ్యుటేషన్ జరిగింది అక్కడ జీన్లో, అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే స్మాల్ ఆర్ అని చెప్తున్నాం. స్మాల్ ఆర్ నాన్న, ఇది స్మాల్ ఆర్. ఓకేనా? స్మాల్ ఆర్ అంటే ఏంటంటే రెసిసివ్, కాబట్టి ఇక్కడ ఏంటంటే డిసీజ్ అంటే మనకి ఏంటంటే రెడ్ ఐ కాకుండా వైట్ ఐ వచ్చింది మేల్లో. ఎక్స్ స్మాల్ ఆర్ వై. ఈ పేరెంట్స్ నుంచి వచ్చే గ్యామెట్స్ ఏంటి? ఇవి గ్యామెట్స్ నాన్న, రౌండ్ చుట్టిని గ్యామెట్స్. ఇక్కడ నుంచి మనకి సింగిల్ గ్యామెట్ ఫామ్ అవుతుంది, హోమోజైగస్ గ్యామెట్ ఫామ్ అయిందన్న. XR అనే గ్యామెట్ వచ్చింది మేల్ నుంచి, అదే ఫీమేల్ నుంచి. మేల్ నుంచి మనకి హెట్రోజైగస్ గ్యామెట్ అనేది ఫామ్ అవుతుంది, అంటే 2 గ్యామెట్స్ వస్తున్నాయి, ఎక్స్ స్మాల్ ఆర్ వై, ఈ రెండు స్పర్మ్స్. ఇప్పుడు స్పర్మ్స్ కి ఓవాకి మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు అంటే ఫ్యూజన్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు మనకి ఎక్స్ క్యాపిటల్ ఆర్ ఓవా ఎక్స్ స్మాల్ ఆర్ స్పర్మ్ తో ఫ్యూజ్ అయినప్పుడు మనకు వచ్చేది ఏంటంటే ఎక్స్ క్యాపిటల్ ఆర్, ఎక్స్ స్మాల్ ఆర్, ఇది ఒకటి వస్తుంది.
నెక్స్ట్ ఎక్స్ క్యాపిటల్ వై ఫ్యూజ్ అయినప్పుడు ఎక్స్ క్యాపిటల్ వై అనేది వస్తున్నాను. ఇది F1 జనరేషన్ అంటాం వీటిని. ఈ F1 జనరేషన్లో వచ్చినవి ఎలా ఉన్నాయి అంటే అన్నీ రెడ్ కలర్లోనే ఉన్నాయి నాన్న. 100% రెడ్ కలర్ అనే చెప్తారు. కాకపోతే ఇక్కడ ఫీమేల్ ఎలా ఉందంటే క్యారియర్ ఫీమేల్ ఒక క్యాపిటల్ ఆర్ ఉన్నా కానీ అది డామినెంట్, ఎందుకంటే అది డామినెంట్ క్యారెక్టర్ కాబట్టి. ఇంకో స్మాల్ ఆర్ ఉందన్న, స్మాల్ ఆర్ ఉంది కాబట్టి ఇదే ప్రాబ్లం లేదు. ఇదేం చేస్తుందంటే దాన్ని సప్రెస్ చేస్తుంది కదా. ఇది రెడ్ ఫీమేల్ వచ్చింది, రెడ్ మేల్ వచ్చింది. అంటే టోటల్గా F1 జనరేషన్లో వచ్చే వాళ్ళంతా రెడ్ ఐడే వచ్చింది, డ్రోసోఫిలాస్. ఇప్పుడు ఈ వచ్చిన F1 జనరేషన్ మధ్య మరలా క్రాసింగ్ చేశాడు. క్రాసింగ్ చేసినప్పుడు అంటే ఇప్పుడు ఈ క్యారియర్, ఈ డ్రోసోఫిలా అనేది క్యారియర్ నాన్న, రెడ్ ఐడ్ ఫీమేల్ని, ఓకేనా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకేందంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఏంటంటే క్యారియర్ ఏమో, అంటే ఫీమేల్ వచ్చేసరికి క్యారియర్, మేల్ వచ్చేసరికి ఏమవుతుందంటే నార్మల్. F1 జనరేషన్ మధ్య క్రాసింగ్ చేసినప్పుడు F1 జనరేషన్ నుంచి వచ్చే గ్యామెట్స్ ఫీమేల్లో ఎక్స్ క్యాపిటల్ ఆర్, ఎక్స్ స్మాల్ ఆర్, ఎక్స్ క్యాపిటల్ ఆర్, వై, ఓకేనా. రెండింటి నుంచి 4 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి వచ్చినాయి. ఈ F1 జనరేషన్ మధ్య క్రాసింగ్ చేసినప్పుడు వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇది మేల్ గ్యామెట్స్ అన్న, ఇది ఫీమేల్ గ్యామెట్స్. ఈ రెండింటి మధ్య క్రాసింగ్ చేసినప్పుడు, ఈ రెండింటి మధ్య మనకి ఫ్యూజన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు ఎక్స్ క్యాపిటల్ ఆర్, ఎక్స్ క్యాపిటల్ ఆర్, ఎక్స్ క్యాపిటల్ ఆర్ వై, ఎక్స్ క్యాపిటల్ ఆర్, ఎక్స్ స్మాల్ ఆర్, ఎక్స్ స్మాల్ ఆర్ వై. అంటే మనకి F1 జనరేషన్లో వచ్చిన ఇండివిజువల్స్ మధ్య క్రాసింగ్ జరిగినప్పుడు F2 జనరేషన్, ఇది F2 జనరేషన్ అంటున్నాను వీళ్ళని, ఓకేనా. F1 జనరేషన్ నుంచి వచ్చిన F2 జనరేషన్లో ఉన్న క్యారెక్టర్స్ ఏమొచ్చినాయి అంటే మనకి 3:1 రేషియోలో వచ్చింది. అంటే 3 రెడ్ కలర్స్, 1 వైట్ కలర్ వచ్చింది. అంటే టోటల్గా అడిగితే మనం టోటల్ ప్రోజనీలో కలరేషన్ ఎలా వచ్చిందంటే కనుక 3:1 వచ్చిందని చెప్తున్నాను. అంటే 75% రెడ్ కలర్డ్ ఉన్న ఇండివిజువల్స్ వచ్చినాయి, 25% వైట్ కలర్డ్ ఉన్న ఇండివిజువల్స్ వచ్చినాయి. ఇప్పుడు వీటిలో మేల్స్లో ఎలా వచ్చింది, ఫీమేల్స్లో ఎలా వచ్చిందని చెప్పుకున్నాం అనుకో. అంటే టోటల్ ప్రోజనీ అడిగినప్పుడు మనం ఏం చెప్తామంటే 75% రెడ్ కలర్, 1% అదే 25% వైట్ కలర్ అని చెప్తున్నాను. అలా కాకుండా సపరేట్గా మేల్స్ ఎంత పర్సెంటేజ్, ఫీమేల్స్ ఎంత పర్సెంటేజ్ అడిగారు అనుకున్నాను. వీళ్ళిద్దరూ ఫీమేల్స్, ఓకేనా. 100% ఫీమేల్స్ రెడ్ కలర్ అని చెప్తాం. ఎందుకంటే ఉన్న ఇద్దరిని ఎంతమంది అయితే అంతమంది 100% వేసుకుంటున్నాం. ఇద్దరు ఉన్నారు కాబట్టి 100% ఎలా ఉన్నారంటే రెడ్ కలర్ ఉందని చెప్తాం. మేల్స్లోకి వచ్చేసరికి ఒకళ్ళు రెడ్ కలర్ ఉన్నారు, ఒకళ్ళు వైట్ కలర్ ఉన్నారు అన్న. అందుకే 50% రెడ్ కలర్, 50% వైట్ కలర్ వచ్చిందని చెప్తాం F2 జనరేషన్లో, ఓకేనా. జాగ్రత్తగా చూసుకోవాలన్నా ప్రాబ్లమ్స్ అడుగుతుంటుంటారు వీటిలో ఎంత పర్సెంటేజ్లో వచ్చి ఇలా క్రాసింగ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ రెసిప్రోకల్ క్రాస్. అంటే దీనిలోనే మనం ఇందాక ఏం చేసామంటే పేరెంట్స్ని ఎవరిని తీసుకున్నామంటే రెడ్ ఐడ్ ఫీమేల్ని తీసుకున్నాం, వైట్ ఐ మేల్ని తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, దాన్ని రివర్స్ చేస్తున్నాం, ఓకేనా. ఇప్పుడు రెడ్ ఐ ఫీమేల్ ప్లేస్లో వైట్ ఐడ్ ఫీమేల్ని తీసుకుంటున్నాం, ఓకేనా. వైట్ ఐ మేల్ ప్లేస్లో రెడ్ ఐడ్ మేల్ని తీసుకుంటున్నాం. అంటే ఇందాక తీసుకున్న పేరెంట్స్ రివర్స్ తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఏమంటుంటే రెసిప్రోకల్ క్రాస్ అంటున్నాం. ఇప్పుడు ఇలా రెసిప్రోకల్ క్రాస్ చేసినప్పుడు ఎలా వస్తున్నారంటే వీటిని తీసుకున్నాడు. పేరెంట్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే వైట్ ఐడ్ ఫీమేల్, రెడ్ ఐడ్ మేల్ తీసుకున్నాం. వైట్ ఐ ఫీమేల్ అంటే ఏంటంటే వైట్ అంటే మనం ఏంటంటే స్మాల్ ఆర్ వేసుకుంటున్నాం. ఎక్స్ స్మాల్ ఆర్ ఇది పేరెంట్ అనేది ఫీమేల్. మేల్ వచ్చేసరికి నార్మల్ రెడ్ ఐడ్ కాబట్టి ఏం చేస్తుంటే ఎక్స్ఆర్ వై అని తీసుకుంటున్నాం. ఫీమేల్ నుంచి వచ్చే గ్యామెట్స్ ఏంటంటే కనుక సింగిల్ గ్యామెట్ వస్తుందన్న ఎక్స్ స్మాల్ ఆర్. ఇక్కడికి వచ్చేసరికి మేల్ నుంచి మనకేంటంటే 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతుంది. మేల్ నుంచి ఎక్స్ క్యాపిటల్ ఆర్, వై, ఓకేనా. ఇదొక గ్యామెట్. ఇప్పుడు వీటి మధ్య ఫ్యూజన్ జరిగినప్పుడు, వీటి మధ్య ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు F1 జనరేషన్లో వచ్చే వాళ్ళు ఎలా ఉంటున్నారు.
ఇప్పుడు వీళ్ళ మధ్య ఫ్యూజన్ జరిగినప్పుడు మనకేంటంటే F1 జనరేషన్లో ఎక్స్ స్మాల్ ఆర్ ఎక్స్ క్యాపిటల్ ఆర్ అంటే ఎక్స్ క్యాపిటల్ ఆర్ ఎక్స్ స్మాల్ ఆర్, ఇక్కడ ఎక్స్ స్మాల్ ఆర్ వై. ఇక్కడ F1 జనరేషన్లో వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారంటే 50% రెడ్ కలర్, 50% వైట్ కలర్ ఉన్నారు. అంటే ఫీమేల్ వచ్చేసరికి రెడ్ కలర్లో ఉంది, మేల్ వచ్చేసరికి వైట్ కలర్లో ఉంది. అదే ఇందాక వీటిని రివర్స్ చేసి చూసినప్పుడు అంటే రెడ్ ఐడ్ ఫీమేల్కి వైట్ ఐడ్ మేల్కి క్రాసింగ్ చేసినప్పుడు F1 జనరేషన్లో అందరూ రెడ్ అనే చెప్పుకున్నాం. కానీ ఇక్కడ రెసిప్రోకల్ క్రాస్ తీసుకున్నప్పుడు వచ్చిన F1 జనరేషన్లో వాళ్ళు సగం మంది అంటే ఫీమేల్స్ మొత్తం ఎలా ఉన్నారంటే రెడ్ ఐడ్ ఉంది, మేల్స్ ఎలా ఉన్నారంటే వైట్ ఐడ్ ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు ఈ F1 జనరేషన్ మధ్య మరలా క్రాసింగ్ చేసినప్పుడు వచ్చిన F1 జనరేషన్ మధ్య క్రాసింగ్ చేసినప్పుడు F1 జనరేషన్లో మనకేంటంటే రెడ్ ఐడ్ ఫీమేల్ నుంచి 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతున్నాయి, ఎక్స్ క్యాపిటల్ ఆర్, ఎక్స్ స్మాల్ ఆర్. వైట్ ఐడ్ ఫీమేల్ నుంచి 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతున్నాయి, ఎక్స్ స్మాల్ ఆర్, వై. ఈ గ్యామెట్స్ మధ్య ఫ్యూజన్ జరిగినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ క్యాపిటల్ ఆర్, ఎక్స్ స్మాల్ ఆర్ ఇలా క్రాసింగ్ చేసినప్పుడు మనకు వచ్చే ఇండివిజువల్స్ F2లో వచ్చే జనరేషన్, ఇది F2 జనరేషన్ అన్న, వీటిలోకి వచ్చేసరికి ఏం చెప్తున్నాం అంటే 50-50% టోటల్ ప్రోజెనీలో 50% రెడ్ కలర్, 50% వైట్ కలర్ వచ్చినాయి అని చెప్తున్నాను. ఓకేనా? 50% రెడ్ కలర్, 50% వైట్ కలర్ వచ్చినాయి అని చెప్తాం. ఇక్కడ మేలు ఫీమేల్ అడిగితే ఏం చెప్తాం? ఫీమేల్లోకి వచ్చేసరికి వీళ్ళిద్దరు ఫీమేల్స్ అన్న, ఫీమేల్స్లో ఒక ఫీమేల్ ఏమో రెడ్ కలర్ ఉంది, ఇంకో ఫీమేల్ ఏమో వైట్ కలర్ ఉంది. అంటే 50% రెడ్ కలర్డ్, 50% వైట్ కలర్డ్ ఫీమేల్స్ వచ్చినాయి. మేల్స్లోకి వచ్చేసరికి 50% రెడ్ కలర్, 50% వైట్ ఐ కలర్డ్ డ్రోసోఫిలాస్ వచ్చినాయి. ఓకేనా? ఇక్కడ రెడ్ అనేది ఏం చెప్తున్నాం అంటే డామినెంట్ అని చెప్తున్నాం. రెడ్ కలర్ అనేది డామినెంట్ అని చెప్తున్నాం. ఈ రెడ్ కలర్ కి సంబంధించిన జీన్ ఎక్కడ ఉందంటే ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉంది, ఎక్స్ క్రోమోజోమ్ మీద. ఫీమేల్స్ లో మనకేం చెప్తున్నాం అంటే 2 అలెల్స్ ఉన్నాయి ఫీమేల్స్. ఇందా చెప్పుకున్నా ఫీమేల్స్ 2 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి అటో ఒక అలెల్, ఇటో ఒక అలెల్ ఉంటుంది. 2 అలెల్స్ ఉంటున్నాయి కదా. అదే మేల్లోకి వచ్చేసరికి సింగిల్ అలెల్లే ఉంటుంది, ఎందుకంటే ఒక ఎక్స్ క్రోమోజోమే ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించింది ఒక అలెల్లే ఉంటుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే మేల్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారని చెప్తున్నాం. ఇక్కడ మేల్ ఉందన్న, మేల్ మీద ఒక ఎక్స్ మీద మనకి మ్యూటెంట్ అల్లెల్ ఉన్నా కానీ అది వైట్ కలర్ అవుతుంది. ఇక్కడ ఫీమేల్లోకి వచ్చేసరికి ఒక దాని మీద డామినెంట్ ఉంది, ఒక దాని మీద రెసెసివ్ అంటే మనకి మ్యూటెంట్ అల్లెల్ ఉంది. అయినా కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫీమేల్ క్యారియర్ గానే ఉంటుంది. అంటే ఏమో క్యారియర్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంటుంది, అంతే క్యారియర్ గానే ఉంటుంది. ఓకేనా? అంటే వైట్ కలర్ గా కన్వర్ట్ అవ్వట్లే. ఎందుకు వైట్ కలర్ గా కన్వర్ట్ అవ్వట్లేదంటే ఈ ఒక ఎక్స్ మీద ఉండే అల్లెల్ ఏం చేస్తుందంటే, డామినెంట్ అల్లెల్ ఏం చేస్తుందంటే దీని యొక్క ఓకేనా దీన్ని ఏం చేస్తుందంటే సప్రెస్ చేస్తుంది. దీని యొక్క ఎక్స్ప్రెషన్ ని, ఈ జీన్ యొక్క ఎక్స్ప్రెషన్ ని సప్రెస్ చేస్తూ ఉంటుంది. అందుకే ఈ హెట్రోజైగస్ అంటే క్యారియర్ గా ఉన్నా కానీ వైట్ ఐ అనేది రాదు వీళ్ళకి.